హాయ్ ఫ్రెండ్స్, నేను ఎక్కడ మళ్ళీ తీసుకుపోతాను చూస్తూ ఉండరా. ఎలక్ట్రానిక్ సిటీ బెంగళూరులో మనకి ఉస్కూర్ అని జాతర జరుగుతూ ఉందండి. అందరూ బయలుదేరి అందరూ అంటే ఎలక్ట్రానిక్ సిటీలో మా ఆడబిడ్డోళ్ళు ఇల్లు ఉంది. అక్కడ ఇంకా ఈరోజు భోజనాలు పోయినాము. మాకే తెలియకుండా ఈ ప్లేస్కి మా ఆడబిడ్డోళ్ళు తీసుకొని పోయినారు. ఈరోజు జాతర అని నాకు తెలీదు. వాళ్ళు ఇక్కడంతా హాయ్ చేస్తూ ఉండేది. మీకు దానికి చిన్నగా షార్ట్ వీడియో తీస్తామని మీకు ఒక షార్ట్ వీడియో తీసి ఇస్తున్నాను. వీళ్ళంతా మా ఇంటోళ్ళు. చాలా బాగుందండి. చాలా రష్. ఈ తర రష్లో నేను ఎప్పుడు జాతరకు పోయించలేదు. ఇక్కడంతా జరుగుతూ ఉంటేనే నేను ఎప్పుడు పోలేదు. ఈరోజు చూసేపటికి భయం వేసింది. కొంచెం ఎండగా వేరే ఉండింది అంటే బాగా కనిపించింది. అమ్మవారు ఇక్కడ చూడండి, అమ్మవారు పెట్టినారు. ఇక్కడ వీడియో తీసినాను నేను షార్ట్గా. ఇక్కడ చూడండి, కమ్మలంతా తీసుకుంటూ ఉండరు మా ఇంటోళ్ళు. అంటే నాకు తీసుకున్న అనిపించలే. చూడండి, ఇదే రథము చాలా బాగుండిందండి. 9 రథం నిలబెట్టిండారు. మద్దూరమ్మ అనేది దేవస్థానము. చాలా బాగా చేస్తారండి ఇక్కడ. ఎప్పుడు సంవత్సరం నేను ఎప్పుడు పోయిందిలే, ఫస్ట్ టైం నేను పోయింది. ఇక చూడండి, బొమ్మలో పాతకాలంలో మనకి బొంబాయి మిఠాయి అని చేతికి వాచ్ లాగా కడతా ఉండ్రి. అది చూస్తే నేను ఓల్డ్ మెమరీస్ గుర్తుకొచ్చింది. దానికి అది ఒక చిన్న వీడియో వేస్తుంది మీకు. చూడండి, చాలా బాగుంది టెంపుల్. మేము పోయేపాటికి క్లోజ్ చేసేసింది టెంపుల్. బయట ఇంకనే తీసేదానికి ఇచ్చేస్తున్నారు, అలో చేస్తున్నారు. సరే, లోపలికి అందరూ వెళ్తూ ఉన్నారు. సైడ్ ఇంకా పోయి నేను ఈ రథం మీకు చూపించాలా అని రథం తీస్తున్నానండి. 9 ఉంది ఇక్కడ. చాలా బాగుండిందండి చూసేదానికి. ఎండ రోజే ఇప్పుడు జాతరల టైం కదా, అంత పక్క బాగా చేసిండారు జాతర. అంటే చాలా రష్, కేర్ఫుల్గా ఉండాలా. ఇక్కడ అక్కడక్కడ దొంగతనం అంతా జరుగుతూ ఉంది. దానికి ఇక్కడ కెమెరా అంతా పెట్టి పోలీసు వాళ్ళు బాగా అందరినీ కేర్ తీసుకుంటూ ఉన్నారండి. చాలా బాగా అనిపించిందండి నాకు జాతర ఈరోజు. మేము ఈరోజు లంచ్కి పోయినాము. అక్కడ ఇంకా మా ఆడబిడ్డ తీసుకుపోయినారు. చూసుకొస్తాం రండి అని. చూడండి, ఇక్కడ డ్రోన్ అంతా పెట్టి వీడియోస్ తీస్తూ ఉండరు. చాలా బాగుండిందండి. పోలీస్ ప్రొటెక్షన్స్ అంతా ఉండింది. చాలా బాగా అనిపించింది, హ్యాపీ అనిపించింది. మీరు ఇంచేపరకు నా వీడియో చూస్తున్నాను. థ్యాంక్స్ అండి. చూడండి, మీకోసం దగ్గర పోయి ఈ వీడియో తీసి చూపిస్తూ ఉన్నాను.